హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ధను తెలుగు వ్లాగ్స్. ఈ ఒక్క లిక్విడ్ ఉంటే చాలు ఎన్ని వస్తువులను నీట్గా ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ లిక్విడ్ వచ్చేసి మనకి అమెజాన్లో దొరుకుతుంది. నేనైతే దీన్ని అమెజాన్లోనే పర్చేస్ చేశాను. ఇది ఎలా వాడాలి ఏంటనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో చేస్తాను, చూసేయండి. ఈ లిక్విడ్కి పైన అయితే మనకి మూత అయితే వస్తుంది. ఇందులో అయితే కొంచెం అయితే మనం ఈ లిక్విడ్ని అయితే వేసుకోవాలి. మనకు వెండి వస్తువులను అయితే కొంచెం లైట్గా బ్లాక్గా ఉన్నాయి అయితే ఇలా కొంచెం మనం ఈ లిక్విడ్ని అయితే ఇలా మూతలో వేసుకుని ఒక క్లాత్ని అయితే తీసుకుని దాంట్లో ముంచుకుంటూ ఇలా తుడుచుకోవాలి. తుడుచుకుంటే ఆ లైట్గా ఉన్న మరకలు అయితే మనకి పోతున్నాయి. బాగా నల్లగా ఉన్న వాటిని అయితే మనం ఆ లిక్విడ్లో ఒక దాంట్లో అయితే వేసుకుని ఆ లిక్విడ్లో మునిగినంత వరకు అయితే మనం వాటిని వేసుకుంటే అవి చక్కగా పోతున్నాయి. ఇక్కడైతే నేను దీని లైట్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడ తుడుస్తున్నాను. చూడండి, కొంచెం పోతుంది. తర్వాత అయితే మనం ఈ లిక్విడ్ని అయితే ఆ మూతలో వేసుకుని ఒక బాక్స్ అయితే తీసుకుని అందులో వేసుకోవాలి. కొంచెం ఎక్కువగా వేసుకుని బాగా నల్లగా ఉన్న వాటిని అయితే ఇలా వేసి డిప్ చేస్తున్నాను. ఇది కూడా కొంచెం నల్లగా ఉంది కాబట్టి బ్యాక్ సైడ్ దీన్ని కూడా డిప్ చేస్తుంటే ఈజీగా పోతుంది. ఇలా అయితే తుడిచినప్పుడు అయితే మనకి ఈజీగా ఏం పోయట్లేదు కాబట్టి ఇలా డిప్ చేసుకుంటే కొంచెం మునిగినంత వరకు వేసుకుని సైడ్స్ ఇవన్నీ ఇలా చేస్తే చూడండి ఎంత నీట్గా అయితే క్లీన్ అయ్యిందో. ఇక్కడ ఒక పొడి క్లాత్ని అయితే తీసుకుని సపరేట్గా మనం తుడుచుకోవాలి. ఇంకా బాగా నల్లగా ఉన్న గిన్నెలు కూడా వేసాను ఇందులో, చూడండి ఎలా పోతుందో. ఇదైతే బాగా అయితే నాకైతే బాగా వర్కౌట్ అయింది క్లీనింగ్కి, చాలా ఈజీగా కూడా ఉంది. ఇది చూడండి, ఇది ఎంత నల్లగా ఉందో గిన్నె. ఇది చూడండి చాలా ఈజీగా అయితే పోతుంది ఇలా డిప్ చేసుకుంటే. తర్వాత ఇంకో వేరే గిన్నెని కూడా అయితే దీనిలో వేసాను. ఇక్కడైతే నేను అన్ని గిన్నెలు అయితే వేసి ఫస్ట్ ఇలా డిప్ చేస్తున్నాను. ఇలా డిప్ చేసిన తర్వాత ఈ లిక్విడ్ని మనం పారేసేయాలి, లేకపోతే అది మళ్ళీ వేరే దేంట్లో పోసుకుంటే అది ఇక్కడ మనకి ఖరాబ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇలా నీట్గా అయితే పారబోసేయండి కొంచెంగా వేసుకుని. తర్వాత ఇక్కడ పట్టీలు కూడా వేసాను నేను. ఇక్కడ ఎంత షైనీగా అయితే చాలా మెరుగు పట్టించినట్టుగానే బాగా వచ్చినాయి. ఇవి కూడా ఒక అట్లా వేసి ఇలా మనం డిప్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ని అయితే తీసుకుని నీట్గా అయితే ఇలా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మళ్ళీ మనం మంచి వాటర్లో కూడా నీట్గా వాటిని వాష్ చేసుకుని పైన ఒక పొడి క్లాత్ని తీసుకుని చక్కగా తుడిచేసుకుంటే చూడండి ఎంత నీట్గా ఉంచాయో. చాలా తలతలు అయితే మెరిసిపోతున్నాయి. ఈ లిక్విడ్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓన్లీ మనం దాంట్లో వేసి డిప్ చేస్తేనే చాలా సరిపోతుంది, మనం ఎంతో రుద్ద అవసరం లేదు. బాగా పట్టీలు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆ గిన్నె చిన్న గిన్నె చూసారుగా ఎంత నల్లగా ఉందో, ఇప్పుడు చూడండి ఎంత తెల్లగా అయితే వచ్చేసిందో. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి, అలాగని మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.